బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాడుతా తీయగా సింగర్ ప్రవస్తి చేసిన కామెంట్స్కి సింగర్ లిప్సిక కౌంటర్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ కష్టపడే పైకి వస్తారు అండ్ ఒకవేళ రియాలిటీ షోస్కి రావాలా లేదా అనేది కంప్లీట్గా మన డెసిషన్ అండ్ ఆడియన్స్ కూడా మీరు చూస్ చేసుకునే కాంటెంట్ని ప్రిసైజ్గా చూస్ చేసుకోండి అని కూడా లిప్సిక ప్రవస్తి చేసిన కామెంట్స్కి అగేన్స్ట్గా కౌంటర్ ఇచ్చింది. అయితే తాను మాట్లాడుతూ ప్రవస్తి మాట్లాడిన మాట తీరు కరెక్ట్ కాదు, రియాలిటీ షోకి వెళ్ళాలా లేదా అనేది మన నిర్ణయం, ఒకసారి ఏదో జరిగిందని అందరినీ బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు, అదేవిధంగా కీరవాణి లాంటి లెజెండ్ పైన ప్రవస్తి అలా మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు, అదేవిధంగా కీరవాణి దగ్గర పనిచేయడం ప్రతి సింగర్కి ఇష్టం, సింగర్స్ అందరూ కష్టపడి పైకి వస్తుంటారు, పర్సనల్ లైఫ్ని వివాదంలోకి లాగడం కరెక్ట్ కాదని కూడా లిప్సిక ఒక వీడియోలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇష్యూలో టూ సైడ్స్ ఆఫ్ ది కాయిన్స్ ఉంటాయి. మనము ఇంకోవైపు ఏం జరిగిందో ఆలోచించకుండానే మన జడ్జిమెంట్స్ మనం పాస్ చేయడం, మన కామెంట్స్ మనం పాస్ చేయడం, ఇతరులపైన బురద చల్లడం కరెక్ట్ కాదని కూడా లిప్సిక ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రపంచం ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకున్నప్పుడే మనం ఎదగగలమని కూడా లిప్సిక ఈ నేపథ్యంలో చెప్పడం జరిగింది. అయితే నిన్న ప్రవస్తి కొన్ని కామెంట్స్ చేసింది. తాను పార్టిసిపేట్ చేసిన ఒక రియాలిటీ షోలో తాను ఎలాంటి వివక్ష ఎదుర్కొంది అని చెప్తూ తన వర్షన్ని తాను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఆ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. అది పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో ఒక వివాదం స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరూ కీరవాణి అలానే సునీత అలానే చంద్రబోస్ని ఉద్దేశిస్తూ చాలామంది కామెంట్స్ చేశారు. అదేవిధంగా రియాలిటీ షోస్ అనేవి ఎలా వర్క్ చేస్తాయని కూడా చాలామంది కామెంట్స్ చేయడం జరిగింది. ప్రవస్తి తనకు అన్యాయం జరిగిందని, తనను ఒక చీడ పురుగులాగా చూశారని, అదేవిధంగా అటు సునీత కావచ్చు లేదా కీరవాణి కావచ్చు తనతో సరిగ్గా బిహేవ్ చేయలేదు, కావాలనే తను తొక్కేశారు, ఇక తన కెరియర్ స్పాయిల్ అయినా పర్లేదు, ఈ నిజాన్ని నేను ప్రపంచానికి చెప్పాలి అని చెప్తూ తను ఒక వీడియో రిలీజ్ చేసింది. సో నిన్నటి నుంచి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి, ఒక మిక్స్డ్ టాక్ నడుస్తుంది ఈ వివాదం పైన. అయితే ఇదే నేపథ్యంలో చాలామంది కొంతమంది ప్రవస్తి సైడ్ తీసుకుని మాట్లాడారు. అయితే కొంతమంది సింగర్స్ కూడా అలా కరెక్ట్ కాదు మాట్లాడడం, ప్రతి కాయిన్కి టూ సైడ్స్ ఉంటాయని చెప్పి కూడా కొంతమంది కామెంట్స్ చేశారు. సో ఈ నేపథ్యంలో చాలామంది లైవ్లో స్పందించకపోయినా, అంటే ఆన్ కెమెరా వచ్చి రియాక్ట్ అవ్వకపోయినప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ సింగర్ లిప్సిక తాను ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో తాను ప్రతి కాయిన్కి టూ సైడ్స్ ఉంటాయి, అంటే ప్రతి విషయానికి రెండు వైపులు ఉంటుంది, మనం కేవలం ఒకవైపు చూసి దాన్ని జడ్జ్ చేయకూడదు, రియాలిటీ షోస్లో మనం పార్టిసిపేట్ చెయ్యాలా వద్దా అనేది ఇది కంప్లీట్లీ మన డెసిషన్, దాన్ని ఎవరు ఫోర్స్ చేయరు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ ఇండస్ట్రీలో కష్టపడి పైకి వచ్చిన వారే, ప్రతి స్టోరీ నేను విన్న ప్రతి స్టోరీలో ప్రతి ఒక్కరూ కింద మీద పడి వాళ్ళు ఒక జీరో నుంచి స్టార్ట్ అయ్యి వచ్చిన వారే ఉంటారు. ప్రతి ఒక్కరి స్టోరీస్ చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. అలాంటిది మనము జస్ట్ ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని మనము అలా జడ్జ్ చేయడం, ఇతరులను బ్లేమ్ చేయడం, పర్సనల్ లైఫ్లో మన ప్రొఫెషనల్ కెరియర్లోకి పర్సనల్ లైఫ్ని లాగడం అనేది కరెక్ట్ కాదు. అలానే ప్రవస్తి మాట్లాడిన మాటలు కూడా కరెక్ట్ కాదు. కీరవాణి లాంటి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి ప్రవస్తి మాట్లాడిన మాటలు ముమ్మాటికి కరెక్ట్ కాదు అని కూడా లిప్సిక ఒక వీడియో పోస్ట్ చేసింది. అదేవిధంగా కీరవాణి దగ్గర పనిచేయాలని ప్రతి మ్యూజిక్ సింగర్ కావచ్చు, మ్యూజిషియన్ కావచ్చు వర్క్ చేయాలనుకుంటారు. ఆయన వే ఆఫ్ టాకింగ్ కానీ, ఆయన యాక్సెప్టెన్స్ కానీ, ద వే హీ బిహేవ్ కానీ చాలా బాగుంటుందని కూడా లిప్సిక ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మన తెలుగులో కావచ్చు లేదా కంట్రీ వైడ్గా చూసుకుంటే చాలామంది, కొన్ని వేల మంది సింగర్స్ బయటకు వస్తుంటారు. అలా అని ప్రతి సినిమాలో ప్రతి ఒక్కరికి అవకాశం దొరుకుతుంది అనడం అనేది చాలా కష్టం అని కూడా ఈ వీడియోలో లిప్సిక చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో మొత్తంగా ఈ వీడియోలో లిప్సిక ప్రవస్తి ఇచ్చిన కామెంట్స్కి లిప్సిక కౌంటర్ ఇవ్వడం అనేది ఇష్యూని మరింత ముదిరే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్నటి వరకు ఎవరు కూడా బయటికి వచ్చి మాట్లాడలేదు, డైరెక్ట్గా వచ్చి మాట్లాడలేదు, కామెంట్స్ పెట్టినప్పటికీ కూడా ఇంతవరకు ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేదు. అలాంటిది లిప్సిక బయటకు వచ్చి మాట్లాడింది. సో ఈ నేపథ్యంలో ఇది ఇంకా ఇష్యూ ఎలా ముందుకెళ్తుందని కూడా చూడాలి. అయితే లిప్సిక ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడారో ఆవిడ మాటల్లోనే విందాం. అంతా కూడా చాలా బిజీగా ఉంది. ప్రవస్తి అనే సింగర్, మై డియర్ సిస్టర్, షీ హెస్ కమ్ అప్ విత్ వన్ వీడియో. తను పాడుతా తీయగాలో ఏం
ఫీల్ అయింది అని ఒక వీడియో పెట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనలో ఎంతమందికి అంత మెచ్యూరిటీ ఉంది టు అండర్స్టాండ్ దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఏ స్టోరీకైనా 2 sides ఉంటాయి, అండ్ ఆ సెకండ్ సైడ్ అనేది మనం చూడకుండా, అసలు అటు టచ్ కూడా చేయకుండా, ఇష్టం వచ్చినట్టు మనకు తగ్గినట్టు మనం రాసేసుకుని యూట్యూబ్ ఛానల్స్ లో తన వీడియో ఎక్స్ప్రెస్ చేసి ఒక వీడియో పెడితే 100 వీడియోలు అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ వెళ్ళి ఇష్టం వచ్చినట్టు రాసుకుని తన ప్రమేయం లేకుండా కూడా చాలా థంబ్నెయిల్స్ అవి పెట్టి చేస్తున్నారు. హౌ ఫేర్ ఇస్ దిస్? పాయింట్ నెంబర్ 1. చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి టు అండర్స్టాండ్ హౌ ఇండస్ట్రీ వర్క్స్, హౌ ఆపర్చునిటీస్ వర్క్, హౌ థింగ్స్ వర్క్, హౌ ద వరల్డ్ వర్క్స్. ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఇనీషియల్ స్టేజెస్ లో అసలు ఏమీ ఫేస్ చేయకుండా పైకి వచ్చేసిన వాళ్ళు ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు అనేది నాకు తెలియదు. బికాస్ ఎవ్రీ గ్రేట్ స్టోరీ దట్ ఐ హ్యావ్ హర్డ్ ఆఫ్ ఎవ్రీ గ్రేట్ మ్యూజిషియన్ ఆర్ సింగర్ ఆర్ ఎనీబడి హ్యాస్ ఆల్వేస్ స్టార్టెడ్ విత్ హార్డ్షిప్స్. వాళ్ళు కష్టపడి, కింద పడి, మీద పడి, అంత గోత్రు అయ్యే పైకి వచ్చిన వాళ్ళు. నో బడీ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. అందరూ దే హ్యావ్ గాన్ త్రూ సో మెనీ హార్డ్షిప్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ దర్ స్టేజెస్, ఇంక్లూడింగ్ ద జడ్జెస్ దట్ షీ హెస్ మెన్షన్డ్ ఇన్ ద వీడియో. వాళ్ళు కూడా పైకి వచ్చిన వాళ్ళే, నిల్చున్నారు గట్టిగా అన్నిటి త్రూగా. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ టాలెంట్, వాళ్ళ క్రియేటివిటీ, ఇవన్నీ కూడా మనం చూసి ఇన్స్పైర్ అయి పెరిగిన వాళ్ళం. టేకింగ్ అవుట్ నేమ్స్ లైక్ దాట్ బికాస్ యూ హ్యాడ్ వన్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్ ఇన్ వన్ షో, I don't think it is right. I personally feel it is not right, because in a way you are disrespecting the industry that you are working in. Also, reality show ki vellala vadda anedi it's a personal choice. Inka favoritism విషయానికి వస్తే, నేను నాకెవరైనా కాల్ చేసి నాకు ఒక మేల్ సింగర్ కావాలండి షోకి, మీతో పాటు ఒక యాంకర్ కావాలండి అంటే, నేను డెఫినెట్లీ నాకు క్లోజ్ అయ్యి నాకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నేను వాళ్ళని మాత్రమే రిఫర్ చేస్తాను. ఐ విల్ నాట్ గో ఫర్ ఎనీబడి బియాండ్ దట్. మీరే చూసుకోండి అని చెప్తాను. ఎందుకు అంటే, యాజ్ హ్యూమన్స్ వీ హ్యావ్ రిలవెన్స్ విత్ దోస్ పీపుల్, బికాస్ మనకు ఒక చిన్న జర్నీ ఉంది అండ్ అందులోంచి ఒక చనువు వస్తుంది. ఈజీగా అవుట్పుట్ చాలా బాగా వస్తుంది వెన్ వీ కొలాబరేట్ విత్ పీపుల్ వీ నో అనే ఒక దీంతో మనం ఫేవరెటిజం చూపిస్తాం తెలియకుండా. దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ పర్సనల్ టార్గెట్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2017-18 ఆ టైంలో నేను కిరవాణి సార్కి ఒక కంపోజింగ్ కోసం వెళ్ళాను. ఫస్ట్ టైం అనమాట వెళ్ళటము. అది ఓవర్వెల్మ్ అయిపోయాను, భయపడ్డాను, నాకు తెలియదు. కానీ ఐ హావ్ నాట్ గివెన్ మై బెస్ట్. ఐ న్యూ ఐ కుడ్ డూ బెటర్, కానీ నేను నా బెస్ట్ ఇవ్వలేదు. అండ్ సార్కి ఏదైతే అవుట్పుట్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఒక సాంగ్ లో, అది నేను ఇవ్వలేకపోయాను. 5-6 years వరకు మళ్ళీ నన్ను పిలవలేదు. నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను, చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు అసలు ఒక 2-3 ఛాన్సెస్ ఇవ్వచ్చు కదా నాకు అని నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఐ డెంట్ గివ్ అప్. ఈ 5-6 years ఐ హ్యావ్ జెన్యూన్లీ వర్క్డ్, అంటే సార్ దగ్గర కాదు, బయట జెన్యూన్లీ వర్క్డ్, ఇంప్రూవ్డ్ మై టాలెంట్, లెర్న్ సో మెనీ థింగ్స్, లెర్న్ అబౌట్ హౌ ఇండస్ట్రీ వర్క్, ఎలాంటి మైండ్ సెట్ ఉంటుంది మ్యూజిషియన్స్ కి, ఇవన్నీ కూడా నేను దగ్గరుండి డే బై డే నేర్చుకుని వచ్చాను. 5-6 years లో కూడా ఐ హ్యావ్ క్రియేటెడ్ మై ఓన్ ఆపర్చునిటీస్. డబ్బింగ్కి వెళ్ళేదాన్ని, సింగింగ్ చేసేదాన్ని, ట్రాక్స్ పాడేదాన్ని, కోరస్ పాడేదాన్ని, ఆర్జింగ్ చేసుకునేదాన్ని. ఆల్ ద ఆపర్చునిటీస్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ మై సెల్ఫ్. 5-6 years తర్వాత, without any external influence, I got a call from Kirwani sir saying that he wants to work on a song. నేను వెళ్ళాను. దిస్ టైమ్ ఐ డిడ్ మచ్ బెటర్. సార్ ఏదైతే అవుట్పుట్ అనుకున్నారో దట్ ఐ కుడ్ డెలివర్. యాజ్ సింపుల్ యాజ్ దట్. నాకు అర్థమైంది నా ఎక్స్పీరియన్స్ లో ఏంటి అంటే, తెలియకుండా వి ఓవర్సీ థింగ్స్. అంటే అమ్మో అని ఒక పెద్ద ఇది ఇచ్చేసుకుంటాం థింగ్స్ కి, బట్ అక్కడ అంత ఉండదు. ఎస్పెషల్లీ అట్ టైమ్స్ లైక్ దిస్ వీ షుడ్ కామ్ డౌన్ అండ్ లుక్ అట్ ద బిగ్గర్ పిక్చర్ హియర్, బికాస్ it is never about people. It is about art, it is about music, it is about output. ఇవి పెద్ద విషయాలు మనకంటే కూడా. సో దాన్ని అలా చూసినప్పుడే యాజ్ ఆర్టిస్ట్స్ ఐ థింక్ వీ విల్ ఎంజాయ్ దిస్ జర్నీ. ఇప్పుడు అనిపించింది 5-6 years తర్వాత నన్ను ఎందుకు పిలిచారు అవుట్ ఆఫ్ ద బ్లూ మూన్ అంటే, బికాస్ నా సైడ్ నుంచి, నా పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే, బికాస్ ఐ డెంట్ గివ్ అప్. అండ్ ఆల్సో నా వర్క్ ఏదైతే చేశానో అది ప్యూరెస్ట్ ఇంటెన్షన్స్ తో చేశాను. ఐ హావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ anybody's association. Sure, every singer goes through something or the other. And also overall గా మన చుట్టూ, సింగర్ పక్కన పెట్టండి, మ్యూజిషియన్ పక్కన పెట్టండి, ఓవరాల్ గా మన చుట్టూ ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందిలో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, ఎంతమంది స్ట్రెస్ గో త్రూ అవుతున్నారు. ఇఫ్ ద ప్రాబ్లమ్ లైస్ ఓన్లీ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ, ఓన్లీ ఇన్ సింగర్స్, ఓన్లీ విత్ రియాలిటీ షోస్, ఇంతమంది ఎందుకు డిసప్పాయింటెడ్ గా ఉన్నారు చుట్టూ? బికాస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ లేకపోవటం అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. అందుకే వెన్ యూ ఆర్ అవేర్ ఆఫ్ వాట్ యూ ఆర్ గోయింగ్ త్రూ, వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్, వాట్ యూ వాంట్ టు ప్రయారిటైజ్ ఇన్ యువర్ లైఫ్, ఇవన్నీ తెలిసినప్పుడు ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ద నీడ్ టు say something else to somebody else. Be honest, అందరు సింగర్స్ సర్వైవల్ మోడ్ లోనే ఉన్నాం. ఎందుకంటే
థౌజండ్స్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు ఇప్పుడు, అందరూ బాగా పాడేవాళ్ళే. థౌజండ్స్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు, కానీ సంవత్సరానికి ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ మహా అంటే 9 to 10 మూవీస్ చేస్తారు. ఆ 9 to 10 మూవీస్ లో 1000 మెంబర్స్ ని ఎలా అకామిడేట్ చేస్తారు? సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ అ రియాలిటీ చెక్ అబౌట్ what is happening outside also. We are so obsessed with ourselves that we only think about why am I going through this, why am I being given this అని ఆలోచించినంత వరకు మనకు ఆన్సర్స్ రావు. అందరినీ ఇందులోకి లాగేసి వాళ్ళ పర్సనల్ లైఫ్స్ తీసి వాళ్ళ పర్సనల్ లైఫ్స్ మీద థంబ్నెయిల్స్ వీడియోలు పెట్టి I don't think this is fair at all. So మీరు కూడా as audience, I think it is your responsibility also to pick your content. Understand that there are always two sides to the story and not just one. In the name of being bold, dragging names and just randomly saying things about them anedi not correct. If you have two people in the conversation, that is okay. You can talk. Meer maatladochu, vallu maatladochu. But when you are giving a one-sided explanation on Instagram or social media, I think it is unfair to just randomly drag people and their names, especially when they are such legends and they have done so much work in the industry. Vaalla paatal lekunda it is definitely incomplete. The industry is definitely incomplete. I think even my dear sister Pravasti will grow in life only when she tries to understand how this world works. And in my personal experience with MM Keeravani garu, I think he is an amazing man. He is very very humble and అందరినీ ఒకేలాగా చూస్తారు, ఈక్వల్ గా చూస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఐ ఫెల్ట్ దిస్ వాజ్ అన్ఫేర్, జస్ట్ అన్ఫేర్ టు డ్రాగ్ హిమ్ అండ్ చాకరీ చేస్తారు అని అన్నారు. అది వాళ్ళు అలా చెప్పారో లేదో నాకు తెలియదు, చెప్పుండరు అనుకుంటున్నాను. ఒకవేళ చెప్పుంటే కూడా I think that is the most favorite chakri for any singer or every singer, because వాళ్ళ దగ్గర కిరవాణి గారు లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవటానికి ఇంత ఉంటుంది. అండ్ ఎలాంటి చాకరీ ఉంటుంది? నోటేషన్స్ ఇస్తే స్వరాలు రాసుకోవటం, చాలా కష్టపడి నేర్చుకోవటం, స్టూడియోకి వెళ్ళి పాడటం, ఒకసారి బాగాలేదంటే మళ్ళీ అవుట్పుట్ బాగా వచ్చే వరకు పాడటం, ఇదంతా చాకరీయే కదా మరి. సో ఈ చాకరీ చేయడానికి ఏ సింగర్ కి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టం ఉంటుంది. బికాస్ వెన్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు లర్న్ సో మచ్ ఫ్రమ్ అన్ అమేజింగ్ లెజెండ్ దట్ ఈస్ ఈజీలీ యాక్సెసబుల్ టు యూ. అసలు పీపుల్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ హీఈస్ ఈజీలీ యాక్సెసబుల్ టు యూ. అలాంటి పర్సన్ దగ్గర చాకరీ చేయడానికి నామోషి ఏంటి నాకు తెలియదు. ఇఫ్ ఇట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ చాకరీ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్. I think I've spoken enough. Thank you guys. Thank you so much. రైట్, లిప్సికా చెప్పిన మాటలు ఇవి. అయితే ప్రతి అంశానికి 2 కాయిన్స్, అంటే ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి. సో ఎవరో ఏదో చెప్పారని చెప్పి మనం డిసైడ్ అయిపోయి ఏవేవో రాసేసుకుంటుంటాం. అలా కాకుండా అసలు ఏం జరిగింది అని తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడితే మంచిగా ఉంటుందని చెప్పి కూడా లిప్సిగా చెప్పింది. సో ఇదే నేపథ్యంలో ఓవరాల్గా చూసుకుంటే నిన్న ఒక ఇష్యూ స్టార్ట్ అయింది. పాడుతా తీయగా షోకి సంబంధించిన ఒక సింగర్ ప్రవస్తి బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది, నన్ను సరిగ్గా ట్రీట్ చేయలేదు, అదేవిధంగా నన్ను ఒక చీడ పురుగులా చూశారు అని చెప్పి కూడా కొన్ని స్టేట్మెంట్స్ ప్రవస్తి ఇవ్వడం జరిగింది. ఇదే నేపథ్యంలో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ప్రవస్తి చెప్పిన మాటలను షేర్ చేస్తూ, అదేవిధంగా సింగర్ అయిన సునీత, అలానే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, చంద్రబోస్, వీళ్ళను టార్గెట్ చేస్తూ చాలా పోస్టులు కూడా బయటకు వచ్చాయి. అండ్ అదేవిధంగా ప్రవస్తి చెప్పిన వీడియోని కూడా చాలా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేదు. సోషల్ మీడియాలో పలు కామెంట్స్ చేసినా, పలు పోస్టులు పెట్టినా డైరెక్ట్గా వచ్చి ఎవరు మాట్లాడలేదు. బట్ ఇవాళ లిప్సికా ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఇండస్ట్రీ ఎలా వర్క్ చేస్తుందో మనం తెలుసుకొని దాన్ని ఇండస్ట్రీ ఎలా వర్క్ చేస్తుందో మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మనం కూడా అడుగులు ముందుకు వేయాలని కూడా లిప్సికా చెప్పింది. అదేవిధంగా రియాలిటీ షోకి వెళ్ళాలా లేదా అనేది కంప్లీట్లీ మన డెసిషన్. కీరవాణి లాంటి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పని చేయడం అనేది ఒక అదృష్టం. ఆయన అందరినీ ఒకేలా చూస్తారు. అండ్ అదేవిధంగా ప్రతి సంవత్సరం కొన్ని వేలాది మంది సింగర్స్ బయటకు వస్తుంటారు. మహా అయితే ఒక మ్యూజిక్ డైరెక్టర్ సంవత్సరానికి ఒక 9 నుంచి 10 సినిమాలు తీస్తారు. అలా అని 1000 మందికి ఛాన్స్ ఇచ్చి అకామిడేట్ చేయాలంటే అది అవ్వని పని అని కూడా లిప్సికా చెప్పడం జరిగింది. అంతా కూడా చాలా బిజీగా ఉంది. ప్రవస్తి అనే సింగర్, మై డియర్ సిస్టర్, షీ హెస్ కమ్ అప్ విత్ 1 వీడియో. తను పాడుతా తీయగాలో ఏం ఫీల్ అయింది అని ఒక వీడియో పెట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనలో ఎంత మందికి
అంత మెచ్యూరిటీ ఉంది టు అండర్స్టాండ్ దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఏ స్టోరీకైనా 2 sides ఉంటాయి, అండ్ ఆ సెకండ్ సైడ్ అనేది మనం చూడకుండా, అసలు అటు టచ్ కూడా చేయకుండా, ఇష్టం వచ్చినట్టు మనకు తగ్గినట్టు మనం రాసేసుకుని యూట్యూబ్ ఛానల్స్ లో తన వీడియో ఎక్స్ప్రెస్ చేసి ఒక వీడియో పెడితే 100 వీడియోలో అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ వెళ్ళి ఇష్టం వచ్చినట్టు రాసుకుని తన ప్రమేయం లేకుండా కూడా చాలా thumbnails అవి పెట్టి చేస్తున్నారు. హౌ ఫేర్ ఇస్ దిస్? పాయింట్ నెంబర్ 1. చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి టు అండర్స్టాండ్ హౌ ఇండస్ట్రీ వర్క్స్, హౌ ఆపర్చునిటీస్ వర్క్, హౌ థింగ్స్ వర్క్, హౌ ద వరల్డ్ వర్క్స్. ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఇనీషియల్ స్టేజెస్ లో అసలు ఏమీ ఫేస్ చేయకుండా పైకి వచ్చేసిన వాళ్ళు ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు అనేది నాకు తెలియదు. బికాస్ ఎవ్రీ గ్రేట్ స్టోరీ దట్ ఐ హ్యావ్ హర్డ్ ఆఫ్ ఎవ్రీ గ్రేట్ మ్యూజిషియన్ ఆర్ సింగర్ ఆర్ ఎనీబడి హ్యాస్ ఆల్వేస్ స్టార్టెడ్ విత్ హార్డ్షిప్స్. వాళ్ళు కష్టపడి, కింద పడి, మీద పడి, అంత గోత్రు అయ్యే పైకి వచ్చిన వాళ్ళు. నో బడీ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. అందరూ దే హ్యావ్ గాన్ త్రూ సో మెనీ హార్డ్షిప్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టేజెస్, ఇంక్లూడింగ్ ద జడ్జెస్ దట్ షీ హెస్ మెన్షన్డ్ ఇన్ ద వీడియో. వాళ్ళు కూడా పైకి వచ్చిన వాళ్ళే, నిల్చున్నారు గట్టిగా అన్నిటి త్రూగా. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ టాలెంట్, వాళ్ళ క్రియేటివిటీ ఇవన్నీ కూడా మనం చూసి ఇన్స్పైర్ అయి పెరిగిన వాళ్ళం. టేకింగ్ అవుట్ నేమ్స్ లైక్ దాట్ బికాస్ యూ హ్యాడ్ వన్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్ ఇన్ వన్ షో, I don't think it is right. I personally feel it is not right, because in a way you are disrespecting the industry that you are working in. Also, reality show ki vellala vadda anedi it's a personal choice. Inka favoritism విషయానికి వస్తే, నేను నాకెవరైనా కాల్ చేసి నాకు ఒక మేల్ సింగర్ కావాలండి షోకి, మీతో పాటు ఒక యాంకర్ కావాలండి అంటే, నేను డెఫినెట్లీ నాకు క్లోజ్ అయ్యి నాకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నేను వాళ్ళని మాత్రమే రిఫర్ చేస్తాను. ఐ విల్ నాట్ గో ఫర్ ఎనీబడి బియాండ్ దట్. మీరే చూసుకోండి అని చెప్తాను. ఎందుకు అంటే యాజ్ హ్యూమన్స్ వీ హ్యావ్ రిలవెన్స్ విత్ దోస్ పీపుల్, బికాస్ మనకు ఒక చిన్న జర్నీ ఉంది అండ్ అందులోంచి ఒక చనువు వస్తుంది. ఈజీగా అవుట్పుట్ చాలా బాగా వస్తుంది వెన్ వీ కొలాబరేట్ విత్ పీపుల్ వీ నో అనే ఒక దీంతో మనం ఫేవరెటిజం చూపిస్తాం తెలియకుండా. దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ పర్సనల్ టార్గెట్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2017-18 ఆ టైంలో నేను కిరవాణి సార్కి ఒక కంపోజింగ్ కోసం వెళ్ళాను. ఫస్ట్ టైం అనమాట వెళ్ళటము. అది ఓవర్వెల్మ్ అయిపోయాను, భయపడ్డాను నాకు తెలియదు, కానీ ఐ హావ్ నాట్ గివెన్ మై బెస్ట్. ఐ న్యూ ఐ కుడ్ డూ బెటర్, కానీ నేను నా బెస్ట్ ఇవ్వలేదు. అండ్ సార్కి ఏదైతే అవుట్పుట్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఒక సాంగ్లో, అది నేను ఇవ్వలేకపోయాను. 5-6 years వరకు మళ్ళీ నన్ను పిలవలేదు. నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను, చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు అసలు ఒక 2-3 ఛాన్సెస్ ఇవ్వచ్చు కదా నాకు అని నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఐ డెంట్ గివ్ అప్. ఈ 5-6 years ఐ హ్యావ్ జెన్యూన్లీ వర్క్డ్, అంటే సార్ దగ్గర కాదు బయట, జెన్యూన్లీ వర్క్డ్, ఇంప్రూవ్డ్ మై టాలెంట్, లెర్న్ సో మెనీ థింగ్స్, లెర్న్ అబౌట్ హౌ ఇండస్ట్రీ వర్క్, ఎలాంటి మైండ్ సెట్ ఉంటుంది మ్యూజిషియన్స్ కి, ఇవన్నీ కూడా నేను దగ్గరుండి డే బై డే నేర్చుకుని వచ్చాను. 5-6 years లో కూడా ఐ హ్యావ్ క్రియేటెడ్ మై ఓన్ ఆపర్చునిటీస్. డబ్బింగ్కి వెళ్ళేదాన్ని, సింగింగ్ చేసేదాన్ని, ట్రాక్స్ పాడేదాన్ని, కోరస్ పాడేదాన్ని, ఆర్జింగ్ చేసుకునేదాన్ని. ఆల్ ద ఆపర్చునిటీస్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ మై సెల్ఫ్. 5-6 years తర్వాత, without any external influence, I got a call from Kiravani sir saying that he wants to work on a song. నేను వెళ్ళాను. దిస్ టైమ్ ఐ డిడ్ మచ్ బెటర్. సార్ ఏదైతే అవుట్పుట్ అనుకున్నారో దట్ ఐ కుడ్ డెలివర్. యాజ్ సింపుల్ యాజ్ దట్. నాకు అర్థమైంది నా ఎక్స్పీరియన్స్ లో ఏంటి అంటే, తెలియకుండా వి ఓవర్ సీ థింగ్స్. అంటే అమ్మో అని ఒక పెద్ద ఇది ఇచ్చేసుకుంటాం థింగ్స్ కి, బట్ అక్కడ అంత ఉండదు. ఎస్పెషల్లీ అట్ టైమ్స్ లైక్ దిస్ వీ షుడ్ కామ్ డౌన్ అండ్ లుక్ అట్ ద బిగ్గర్ పిక్చర్ హియర్, బికాస్ it is never about people, it is about art, it is about music, it is about output. ఇవి పెద్ద విషయాలు మనకంటే కూడా. సో దాన్ని అలా చూసినప్పుడే యాజ్ ఆర్టిస్ట్స్ ఐ థింక్ వీ విల్ ఎంజాయ్ దిస్ జర్నీ. ఇప్పుడు అనిపించింది 5-6 years తర్వాత నన్ను ఎందుకు పిలిచారు అవుట్ ఆఫ్ ద బ్లూ మూన్ అంటే, బికాస్ నా సైడ్ నుంచి, నా పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే, బికాస్ ఐ డెంట్ గివ్ అప్. అండ్ ఆల్సో నా వర్క్ ఏదైతే చేశానో అది ప్యూరెస్ట్ ఇంటెన్షన్స్ తో చేశాను. ఐ హావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ anybody's association. Sure, every singer goes through something or the other. And also overall గా మన చుట్టూ, సింగర్ పక్కన పెట్టండి, మ్యూజిషియన్ పక్కన పెట్టండి, ఓవరాల్ గా మన చుట్టూ ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందిలో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, ఎంతమంది స్ట్రెస్ గో త్రూ అవుతున్నారు. ఇఫ్ ద ప్రాబ్లమ్ లైస్ ఓన్లీ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ, ఓన్లీ ఇన్ సింగర్స్, ఓన్లీ విత్ రియాలిటీ షోస్, ఇంతమంది ఎందుకు డిసప్పాయింటెడ్ గా ఉన్నారు చుట్టూ? బికాస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ లేకపోవటం అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. అందుకే వెన్ యూ ఆర్ అవేర్ ఆఫ్ వాట్ యూ ఆర్ గోయింగ్ త్రూ, వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్, వాట్ యూ వాంట్ టు ప్రయారిటైజ్ ఇన్ యువర్ లైఫ్, ఇవన్నీ తెలిసినప్పుడు ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ద నీడ్ టు సే సంథింగ్ ఎల్స్ టు సంబడి ఎల్స్. బీ ఆనెస్ట్, అందరు సింగర్స్ సర్వైవల్ మోడ్ లోనే ఉన్నాం. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు ఇప్పుడు, అందరూ బాగా పాడేవాళ్లే.
థౌసండ్స్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు, కానీ సంవత్సరానికి ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ మహా అంటే 9 to 10 మూవీస్ చేస్తారు. ఆ 9 to 10 మూవీస్ లో 1000 మెంబర్స్ ని ఎలా అకామిడేట్ చేస్తారు? సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ అ రియాలిటీ చెక్ అబౌట్ what is happening outside also. We are so obsessed with ourselves that we only think about why am I going through this, why am I being given this అని ఆలోచించినంత వరకు మనకు ఆన్సర్స్ రావు. అందరినీ ఇందులోకి లాగేసి వాళ్ళ పర్సనల్ లైఫ్స్ తీసి వాళ్ళ పర్సనల్ లైఫ్స్ మీద థంబ్నెయిల్స్ వీడియోలు పెట్టి I don't think this is fair at all. So మీరు కూడా as audience, I think it is your responsibility also to pick your content. Understand that there are always two sides to the story and not just one. In the name of being bold, dragging names and just randomly saying things about them anedi not correct. If you have two people in the conversation, that is okay. You can talk. Meer maatladochu, vaallu maatladochu. But when you are giving a one-sided explanation on Instagram or social media, I think it is unfair to just randomly drag people and their names, especially when they are such legends and they have done so much work in the industry. Vaalla paatalu lekunda it is definitely incomplete. The industry is definitely incomplete. I think even my dear sister Pravasti will grow in life only when she tries to understand how this world works. And in my personal experience with M.M. Keeravani garu, I think he is an amazing man. He is very, very humble and అందరినీ ఒకేలాగా చూస్తారు, ఈక్వల్ గా చూస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఐ ఫెల్ట్ దిస్ వాజ్ అన్ఫేర్, జస్ట్ అన్ఫేర్ టు డ్రాగ్ హిమ్ అండ్ చాకరీ చేస్తారు అని అన్నారు. అది వాళ్ళు అలా చెప్పారో లేదో నాకు తెలియదు, చెప్పుండరు అనుకుంటున్నాను. ఒకవేళ చెప్పుంటే కూడా I think that is the most favorite చాకరీ for any singer or every singer, because వాళ్ళ దగ్గర కిరవాణి గారు లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవటానికి ఇంత ఉంటుంది. అండ్ ఎలాంటి చాకరీ ఉంటుంది? నోటేషన్స్ ఇస్తే స్వరాలు రాసుకోవటం, చాలా కష్టపడి నేర్చుకోవటం, స్టూడియోకి వెళ్ళి పాడటం, ఒకసారి బాగాలేదంటే మళ్ళీ అవుట్పుట్ బాగా వచ్చే వరకు పాడటం, ఇదంతా చాకరీయే కదా మరి. సో ఈ చాకరీ చేయడానికి ఏ సింగర్ కి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టం ఉంటుంది. బికాస్ వెన్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు లర్న్ సో మచ్ ఫ్రమ్ అన్ అమేజింగ్ లెజెండ్ దట్ ఈస్ ఈజీలీ యాక్సెసబుల్ టు యూ. అసలు పీపుల్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ హీఈస్ ఈజీలీ యాక్సెసబుల్ టు యూ. అలాంటి పర్సన్ దగ్గర చాకరీ చేయడానికి నామోషి ఏంటి నాకు తెలీదు. ఇఫ్ ఇట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ చాకరీ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్. I think I've spoken enough. Thank you guys. Thank you.